భూపాలపల్లిలో కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ప్రభుత్వం నడుచుకుంటోంది అన్నారు. సాంకేతిక నిపుణుల సూచనల మేరకే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే డ్యామ్ కూలుతుంది అన్నారు. ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రాజెక్టులకు దగ్గరకు వెళతామంటే అనుమతించలేదు, కానీ ఇవాళ కేటీఆర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందన్నారు శ్రీధర్ బాబు. రేపు రాబోయే కాలంలో నీటి నిల్వ చేస్తే బ్యారేజ్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. ఇటు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సున్నిళ్ళ బ్యారేజ్లకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. మొత్తం బ్యారేజ్లు కూలిపోవద్దు. ఈరోజు బ్యారేజ్లు కూలిపోతే ఏం ప్రమాదం వస్తుంది? మొత్తం కిందున్న ఇటు ములుగు కానీ భద్రాచలం ప్రాంత వాసులందరూ కూడా ముంపుకు గురై ఆస్తి నష్టం ప్రాణ నష్టం అంటే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. వారు ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేకపోయినా ప్రభుత్వంలో లేనప్పుడు దుష్ప్రచారం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే కన్నెపల్లిలో 17 మోటార్లు మునిగిపోతే అక్కడికి పోవాలని మేము అక్కడికి పోతా ఉంటే నన్ను బట్టి గారిని మా ప్రకాష్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీ సోదరులను సత్యనారాయణరావు గారిని అందరినీ అరెస్ట్ చేసి భూపాలపల్లిలో కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధులు పంపించలే. కానీ ఈరోజు మా ప్రభుత్వం మీరు ప్రజాప్రతినిధులుగా మీరు పోతాము అని చెప్పినప్పుడు వెంటనే వారు అవకాశం ఇచ్చి వారికి పర్మిషన్ ఇచ్చి అక్కడ దాకా వారు చేసిన ఘనతను చూపెట్టడానికి పొమ్మని చెప్పినాం. అది మాకు